ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 45వ భాగంలో 12వ అధ్యాయమైన జన్మల ఎంపిక గురించి తెలుసుకుందాం. ఆత్మ మరోసారి భూలోకంలో జన్మించడానికి ప్రశాంతమైన ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళవలసిన సమయం వస్తుంది. అది నిర్ణయించుకోవడం అంత సులభం కాదు. పరిపూర్ణ జ్ఞానంతో నిండి ఉండే ఆత్మల ప్రపంచంలో ఆనందంగా స్వేచ్ఛగా ఉన్న స్థితి నుండి భౌతిక మానసిక ఇబ్బందులతో నిండి ఉండే మానవ శరీరంలోనికి వెళ్ళడానికి ఆత్మలు సిద్ధపడాలి. ఆత్మల లోకములోకి తిరిగి ప్రవేశిస్తున్నప్పుడు ఆత్మలు ఎంతగా అలసిపోయి ఉంటాయో మనం చూశాము. చాలా ఆత్మలు మరలా భూమి మీదకు తిరిగి రావడం గురించి ఆలోచించడానికి ఏమాత్రమూ ఇష్టపడవు. మానవ జన్మ ముగిసేసరికి మనము అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా రానప్పుడు ముఖ్యంగా ఇలాగే ఉంటుంది. ఒకసారి ఆత్మల ప్రపంచంలోకి తిరిగి వచ్చిన తరువాత ఆత్మజ్ఞానం, స్నేహం, దయతో నిండిన ఆ లోకాన్ని తాత్కాలికంగా కూడా విడిచిపెట్టి పోవడానికి ఇష్టపడవు. మనిషికుండే దూకుడుతనం, పోటీతత్వం వల్ల ఏర్పడిన దుర్మార్గం, భయం నిండిన భూలోకపు వాతావరణంలోనికి ప్రవేశించడానికి ఆత్మలు భయపడుతూ ఉంటాయి. భూలోకంలో వారి కుటుంబ సభ్యులుగా, స్నేహితులుగా జన్మించిన ఆత్మలు చుట్టూ ఎంతమంది ఉన్నా ఎక్కువ మంది పరిచయం లేనివారు ఉండడం వల్ల చాలా వరకు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఆత్మల ప్రపంచంలో ఈ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఆత్మలన్నీ శాశ్వతంగా, అత్యంత సన్నిహితంగా కలిసిమెలిసి ఉంటాయని నా కేసులు చెప్పేదాన్ని నేను నమ్ముతాను. అక్కడ ఉండే ఎన్నో స్నేహపూర్వకమైన ఆత్మలు ఇచ్చే సహాయ సహకారాల వల్ల మనము ఎప్పుడూ ఒంటరిగా ఉన్నట్లు అనిపించదు. మరలా శక్తిని పుంజుకోవడానికి, తన ఆత్మ ఎలాంటిదో స్వయంగా నిర్ధారించుకోవడానికి కొన్ని ఆత్మలకు మిగిలిన వాటి కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ చివరికి పునర్జన్మ ప్రక్రియను ప్రారంభించడానికి ఆత్మకు ప్రేరణ కలుగుతుంది. ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్లడం కష్టమే అయినా మనకు భూమి మీద ఉండే భౌతిక సంతోషాలను ఆత్మలు గుర్తుంచుకుంటాయి. వాటిలో కొన్ని మనకు మధుర జ్ఞాపకాలు కూడా అయి ఉండవచ్చు. గడిచిపోయిన జన్మ వల్ల కలిగిన గాయాలు తగ్గి మనం మళ్ళీ మామూలుగా తయారైనప్పుడు మన ఉనికికి శారీరకంగా వ్యక్తం చేసుకోవాలన్న తపన మనలో కలుగుతుంది. మన కౌన్సిలర్ల శిక్షణ, తోటి సభ్యులతో సంప్రదింపులు మనల్ని మళ్లీ జన్మించడానికి సిద్ధం చేస్తాయి. భవిష్యత్తులో అత్యంత ఉత్తమమైన జీవితాన్ని గడపాలన్న దృష్టితో మనం మానవుని పట్ల గతంలో చేసిన పనులు, మన తప్పులు, మనం సాధించిన విజయాలకు సంబంధించిన కర్మలన్నింటినీ విశ్లేషించుకుంటాయి. అప్పుడు ఆత్మ ఆ సమాచారాన్నంతటినీ బాగా అవగాహన చేసుకుని 3 ప్రధాన నిర్ణయాలపైన ఆధారపడి ఒక ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలి. 1. నేను మరో కొత్త భౌతిక జన్మకు సిద్ధంగా ఉన్నానా? 2. నేను వేగంగా పురోగతి సాధించటానికి ఏ పాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నాను? 3. వచ్చే జన్మలో నా లక్ష్యాలను సాధించాలంటే మంచి అవకాశం కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎలా జన్మించాలి? ఎప్పటి నుండో జన్మిస్తున్న ఆత్మలు తమకు కేటాయించిన గ్రహాల్లో జనాభా ఎంత ఉండాలి అనే దానితో సంబంధం లేకుండా తక్కువ సార్లు జన్మిస్తాయి. ఒక ప్రపంచం అంతరించిపోయినప్పుడు పని పూర్తి కాని ఆత్మలు తమ పనిని కొనసాగించటానికి అనువైన జీవరాశులు ఉండే మరొక లోకానికి వెళ్ళిపోతాయి. ఒక విశ్వంలో ఉన్న గ్రహాలలో వికాసం చెందుతూ ఉన్న జీవరాశులకు ఆత్మల అవసరం ఎంత ఎక్కువగా ఉంది అనే దానికంటే శాశ్వతమైన ఆత్మ యొక్క పునర్జన్మలు ఆ ఆత్మ యొక్క అంతర్గత కోరికలే ఎక్కువగా నియంత్రిస్తాయని అనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ భూలోకానికి ఆత్మల అవసరం అంతకంతకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతము మన జనాభా దాదాపు 5 బిలియన్లు ఉంది. భూమి మీద గత 2 లక్షల సంవత్సరాలలో ఎంతమంది జీవించారో తెలిపే జనాభా లెక్కల వివరాల్లో చాలా తేడా కనిపిస్తుంది. సగటున 50 బిలియన్ల మంది జీవించి ఉంటారని అనుకోవచ్చు. ఈ సంఖ్య తక్కువగా ఉందని నేననుకుంటున్నాను. ఆత్మలు ఎన్నోసార్లు జన్మిస్తూ ఉంటాయి కదా. ఏ ఆత్మ ఎన్నిసార్లు జన్మించిందో ఈ లెక్కను బట్టి చెప్పలేము. ఒక విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒకే ఆత్మ పదే పదే జన్మిస్తూ ఉంటుంది. కొన్ని ఆత్మలు ఒకే సమయంలో 2 శరీరాలతో జీవిస్తూ ఉంటాయి. కొందరు పునర్జన్మ విశ్లేషకులు
ప్రస్తుతము భూమి మీద జీవిస్తున్న వారి సంఖ్య గతంలో ఇక్కడ జన్మించిన మొత్తం ఆత్మల సంఖ్యకు దగ్గరగా ఉందని నమ్ముతున్నారు. భూలోకంలో ఏ ఆత్మ ఎన్నిసార్లు పునర్జన్మ తీసుకుంది అనేది ఒకే విధంగా ఉండదు. కొన్ని ఆత్మలు ఎక్కువసార్లు జన్మిస్తే మరికొన్ని ఆత్మలు తక్కువసార్లు జన్మిస్తాయి. గతంలో కంటే ఇప్పుడే భూలోకానికి ఆత్మల ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. క్రీస్తు శకము 1000లో జనాభా దాదాపు 200 మిలియన్లు ఉన్నట్లు అంచనా. క్రీస్తు శకము 1800 నాటికి మానవుల సంఖ్య 4 రెట్లు అయ్యింది. ఆ తరువాత 170 సంవత్సరాలు గడిచేసరికి ఆ జనాభా మళ్లీ నాలుగింతలయ్యింది. 1970కి 2010కి మధ్యకాలంలో ప్రపంచ జనాభా మరోసారి రెట్టింపు అవుతుందని అంచనా. అనువాదకుని సూచన: ఈ పుస్తకం మొదట ప్రచురించిన సంవత్సరము 1994 నాటికి ప్రపంచ జనాభా ఇప్పటి జనాభాతో పోలిస్తే పైన చెప్పిన అంచనా సరిగ్గా సరిపోతుంది. నా క్లయింట్ యొక్క పూర్వజన్మల చరిత్రను అధ్యయనం చేసినప్పుడు పాతరాతి యుగంలో మనిషి ఒక చోట నుండి ఇంకొక చోటికి మారే సంచారి జీవిగా ఉన్న సంస్కృతిలో ఒక జన్మకు మరో జన్మకు మధ్య సాధారణంగా కొన్ని వందల సంవత్సరాలు, కొన్నిసార్లు కొన్ని వేల సంవత్సరాల వ్యవధి ఉందని నేను గుర్తించాను. క్రీస్తు పూర్వము 7000 సంవత్సరాల నుండి 5000 సంవత్సరాల ముందు కొత్త రాతి యుగంలో నివసించిన మనిషి వ్యవసాయము, జంతువులను మచ్చిక చేసుకుని వాటిని తన జీవితంలో వినియోగించుకోవడం తెలుసుకున్నాడు. ఆ సమయంలో తాము తరచుగా జన్మించినట్లు నా సబ్జెక్టులు చెప్పారు. అయినా తరచుగా వారి 2 జన్మల మధ్య కనీసము 500 సంవత్సరాల వ్యవధి ఉండేది. పట్టణాలు పెరిగి వ్యాపారం అభివృద్ధి చెంది ఆహారం బాగా లభించడంతో జనాభా పెరుగుదల ప్రారంభమైంది. దానితో పాటు ఆత్మలు జన్మించే తీరు కూడా మారినట్లు నేను గమనించాను. క్రీస్తు శకము 1000 నుండి 1500 సంవత్సరాల మధ్యకాలంలో నా క్లయింట్లు సగటున 2 శతాబ్దాలకొకసారి జన్మించారు. క్రీస్తు శకము 1700 సంవత్సరం తరువాత ఇది శతాబ్దానికి 1గా మారింది. క్రీస్తు శకము 1900 నాటికి ఒకే శతాబ్దంలో 1 కంటే ఎక్కువ సార్లు జన్మించడం నా కేసుల్లో సర్వసాధారణం అయ్యింది. హిప్నాసిస్లో ఉన్నవారు తమ ప్రస్తుత జన్మలకు దగ్గరవుతున్న కొద్దీ గత జన్మల జ్ఞాపకాలు పెరుగుతాయి కాబట్టి ఆత్మల పునర్జన్మల సంఖ్య పెరుగుతుందనే వాదన కూడా ఉంది. ఇది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ ఒక జన్మ ముఖ్యమైనది, ఆవశ్యకమైనది అయినప్పుడు అది ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. నిస్సందేహంగా భూలోకంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడం వలనే ఆత్మలు మరంత తరచుగా ఇక్కడ పదే పదే జన్మిస్తూ ఉన్నాయి. మానవుల సంతానోత్పత్తి ఆకస్మికంగా పెరిగి భూలోకానికి వచ్చే ఆత్మల జాబితా మరంత ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతము ఉన్న ఆత్మల జాబితా గురించి నా క్లయింట్లను అడిగినప్పుడు తగ్గిపోతూ ఉన్న ఆత్మల సంఖ్య గురించి కాకుండా అధిక జనాభా వల్ల అంతరించిపోతూ ఉన్న మన గ్రహం గురించి ఎక్కువగా కలవరపడాలని వాళ్ళు నాకు చెప్పారు. పెరిగే జనాభా అవసరాలను తీర్చడానికి కొత్త ఆత్మలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని నమ్మకం. ఈ విశ్వంలో మేధస్సు ఉండే జనాభా కలిగిన గ్రహాలన్నింటిలో మన భూలోకం కేవలం ఒక ఉదాహరణ అయితే, ఆత్మల జాబితా నిజంగా ఊహించలేనంత చాలా విపరీతమైన పెద్ద సంఖ్య అయి ఉండాలి. భూలోకంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిలా జన్మించాలో ఎంచుకునే స్వేచ్ఛ ఆత్మలకు ఉంటుందని నేను చెప్పాను. కొన్ని ఆత్మలు మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి ఆత్మల ప్రపంచంలో తక్కువ కాలం గడుపుతాయి. కొన్ని ఆత్మలు మాత్రం ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళడానికి ఎంత మాత్రమూ ఇష్టముండదు. ఎందుకు అనే ప్రశ్నే లేదు. కానీ మన గైడ్లు ఈ విషయంలో చాలా ఒత్తిడి చేస్తారు. మనము చనిపోయి ఆత్మల ప్రపంచంలో ప్రవేశించిన వెంటనే మనకు పునశ్చరణ తరగతి నిర్వహించినట్లే మళ్లీ జన్మించడానికి మనం సిద్ధంగా ఉన్నామో లేదో నిర్ణయించడానికి ఆధ్యాత్మిక సలహాదారులు ఆత్మల ప్రపంచాన్ని మనం వదిలిపెట్టి వెళ్లే సమయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తక్కువ స్థాయి అభివృద్ధి సాధించిన ఆత్మతో నిర్వహించిన ఒక విలక్షణమైన సన్నివేశాన్ని ఒక కేసు ఈ క్రింది విధంగా వివరించింది. కేసు 24. డాక్టర్, నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళబోతున్నట్లు మొట్టమొదట ఎప్పుడు తెలుసుకున్నావు? సబ్జెక్ట్:
ఒక మృదువైన స్వరం నా మనసులో ప్రవేశించి, నువ్వు వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది. వెళ్ళాలనుకోవడం లేదా అని చెప్పింది. డాక్టర్: ఆ గొంతు ఎవరిది? సబ్జెక్ట్: అది నా శిక్షకునిది, అంటే నా ఇన్స్ట్రక్టర్ది. మేము మళ్ళీ జన్మించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అనుకున్నప్పుడు మాలో కొందరిని వాళ్ళు ముందుకు నెట్టవలసి ఉంటుంది. డాక్టర్: భూలోకానికి తిరిగి వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు నీకు అనిపిస్తుందా? సబ్జెక్ట్: అవును, నేను అలాగే అనుకుంటున్నాను. రెడీగా ఉన్నాను. కానీ భూలోకంలో నా అధ్యయనాలకు చాలా ఎక్కువ సంవత్సరాలు పట్టేటట్లు ఉంది. అది కొంచెం మరీ ఎక్కువ అనిపిస్తోంది. డాక్టర్: అయినా గాని నీ పునర్జన్మల ముగిసే సమయం దగ్గర పడిన తరువాత కూడా నువ్వు భూలోకంలోనే జన్మించడానికి వెళ్ళాలని అనుకుంటున్నావా? సబ్జెక్ట్ చాలాసేపు ఆగి, ఆహ్ అలా ఉండకపోవచ్చు. భూమికి పక్కనే మరో లోకం ఉంది. కానీ భూలోకంలో ఉండే మనుషులతో. డాక్టర్: అంటే దాని అర్థం ఏమిటి? సబ్జెక్ట్: అప్పటికి భూలోకంలో తక్కువ మంది ఉంటారు. ఇక్కడ అంతగా జనాభా ఉండదు. నాకు అదంత స్పష్టంగా తెలియడం లేదు. డాక్టర్: అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావని అనుకుంటున్నావు? సబ్జెక్ట్: వేరే చోట ఎక్కడికో వలసపోతారు అన్నట్లు అనిపిస్తుంది. అది నాకు స్పష్టంగా తెలియడం లేదు. గమనిక: గత జన్మల్లో జరిగిన వాటి జ్ఞాపకాలను తెలుసుకోవడానికి చేసే రిగ్రెషన్ థెరపీకి వ్యతిరేకంగా భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చేసేదాన్ని ప్రోగ్రెషన్ థెరపీ అంటారు. దీనిలో కొందరు సబ్జెక్టులకు రాబోయే జన్మల్లో జరగబోయేవి ఊహామాత్రంగా తెలుస్తాయి. భవిష్యత్తు అసంపూర్ణంగా, అస్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు 22వ శతాబ్దం అంతానికి భూజనాభా భారీగా తగ్గిపోతుందని కొందరు చెప్పారు. ఇది కొంతవరకు నేలలో, వాతావరణంలో సంభవించే చెడ్డ మార్పుల వల్ల జరుగుతుందని చెప్పారు. విచిత్రమైన గుడారాల్లా కనిపించే ఇళ్లల్లో చాలా మంది నివసిస్తూ ఉన్నట్లు కూడా వాళ్లకు కనిపించింది. కర్మ సంబంధమైన పరిమితి వల్ల, ఆమ్నీజియా వల్ల భవిష్యత్తులో జరగబోయే వాటికి సంబంధించిన వివరాలు ఎప్పుడూ కొద్దిగానే కనిపిస్తాయని నేననుకుంటున్నాను. దీని గురించి మరిన్ని వివరాలు నా తర్వాత కేసు ద్వారా తెలుసుకుందాం. డాక్టర్: ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం వెనక్కి వెళదాం. మీ శిక్షకులు మీలో కొందరిని ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళమని ముందుకు నెట్టాల్సి వస్తుందని చెప్పావు కదా. వాళ్ళు అలా చేయకూడదని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్ట్: ఓ, నాకు ఇక్కడే ఉండాలని ఉంది. కానీ మేము మరీ ఎక్కువసేపు ఇక్కడే ఆత్మల ప్రపంచాన్ని అంటిపెట్టుకుని వేలాడుతూ ఉండడం మా శిక్షకులకు ఇష్టం ఉండదు. అలా ఉంటే పరిణితి లేకుండా ఇక్కడే చిక్కుకొని పోవచ్చు. డాక్టర్: అక్కడే ఉంటానని నువ్వు పట్టుబట్టవచ్చా? సబ్జెక్ట్: అలా చేయవచ్చు. శిక్షకులు సౌమ్యులు కాబట్టి వెళ్ళిపోమని మనల్ని బలవంతం చేయరు. నవ్వి: కానీ వాళ్ల పద్ధతులు వాళ్ళకి ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. డాక్టర్: ఏ కారణం వల్లనైనా భూమి మీద తిరిగి జన్మించడానికి ఇష్టపడిన వారెవరైనా నీకు తెలుసా? సబ్జెక్ట్: తెలుసు. నా స్నేహితుడు మార్క్. అక్కడ ఇంకా అతను చేయవలసింది ఏమీ లేదని చెప్పాడు. అతనికి భూలోకంలో జన్మించడం చాలా చిరాకు. దాంతో అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడడు. డాక్టర్: అతడు చాలా జన్మలెత్తాడా? సబ్జెక్ట్: లేదు. కానీ వాటిల్లో అతడు ఇమడలేకపోయాడు. డాక్టర్: అప్పుడు టీచర్లు ఏం చేశారు? ఆత్మల ప్రపంచంలో ఉండడానికి అతనికి అనుమతినిచ్చారా? సబ్జెక్ట్ ఆలోచిస్తూ: మేము మళ్లీ జన్మించడానికి రెడీగా ఉన్నామని నిర్ణయించబడినప్పుడు మళ్లీ జన్మించాలనుకుంటాము. వాళ్ళు ఏ పనిని చెయ్యమని మమ్మల్ని బలవంత పెట్టరు. మార్కుకు అతను తన చుట్టూ ఉన్నవారికి ఏ విధంగా ఉపయోగపడ్డాడో చూపించారు. ధన్యవాదాలు మాస్టర్స్. 12వ అధ్యాయమైన జన్మల ఎంపికలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.